నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న, ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీకి సంబంధించిన 5 స్థానాల భర్తీకి సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఇందులో చాలామంది టీడీపీ సీనియర్ పొలిటీషియన్లకి ఈ యొక్క ఎమ్మెల్సీ సీట్లు వస్తాయని చెప్పి చాలా ఆస్తి ఎదురు చూశారు. కానీ వాళ్ళందరూ కాస్త చొక్క ఎదురైందని చెప్పాలి. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా ఆరోపించే ఆరోపణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నమ్మించి గొంతు కోసారు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వలేదు, వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు, ఇదేనా చంద్రబాబు చేసే రాజకీయం అని చెప్పి టీడీపీ తరఫున కూడా వైఎస్ఆర్సీపీ ఒకళ్ళు తప్పుచుకొని మాట్లాడుతుందంటే ఏం చెప్పాలంటారన్న? అంటే వీళ్ళకి ఇదేనండి, రాష్ట్రంలో మాట్లాడుకోవడానికి పెద్ద టాపిక్ లేవు. లేదు, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల గురించి అబద్ధ ప్రచారం చేద్దామా అంటే వీళ్ళు చేస్తున్నారు, కానీ ఒక పక్క ప్రజలు నమ్మట్లేదు, అది ప్రజల్లోకి వెళ్ళట్లేదు. సో అప్పుడు ఏం చేయాలి? ఇలాంటి ఏదో సామెత ఉంటుంది కదా, వంకదో ఏదో ఉంటే వంక లేని ఇది డొంకట్టుకుని ఏడ్చింది అన్నట్టు, అదే ఆ విధంగా తయారైంది ఈరోజు వైసీపీ విధానం అంతా కూడా. ఇప్పుడు ఆ పదవులు రాని వాళ్ళు రాలేదు అని మీరు ఎవరి పేర్లు అయితే చెప్తున్నారు, వాళ్ళకి లేని నొప్పి మీకేందయ్యా వైసీపీ నాయకులారా? పోనీ మీరు ఇవ్వండి, మీరు తీసుకున్నారుగా. ఇప్పుడు ఆ రోజు భయపెట్టి దాన భేద దండోపాయాలు అన్నీ ఉపయోగించి అంటే మీరు బ్రతిమాలర్లే, అన్నీ అంత పెద్ద మాట కూడా మీకు అనవసరమే, మీరు బ్రతిమాలరు, భయపెట్టి మీ పార్టీలు లాక్కున్నారు కదా, వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు నువ్వు? తిరిగి అందులో సగం మంది మళ్ళీ టీడీపీ గూటికే చేరారు, లేదా జనసేన గూటికే వచ్చారు. నమ్మించి గొంతు కోసే బ్రతుకులు మీవి. మిమ్మల్ని నమ్ముకుని మీ వెనమాల మీరు ఏదో పొడి చేస్తారు, ఏదో ఉద్ధరించేస్తారని చెప్పి మీ వెనమాల తిరిగిన వాళ్ళందరినీ నట్టేట ముంచి ఈరోజు ప్రతిపక్షానికి దూరం అయిన మీరు వీళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే ఎంత హాస్యాస్పదం. నిజమే, పార్టీ కోసం ఈరోజు పదవులు రాని వాళ్ళలో చాలామంది పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు, రేయింబావలు పార్టీ కోసం శ్రమించారు, వాళ్ళ చెమటని పార్టీ కోసం కార్చిన పరిస్థితి. మరి అలాంటి వ్యక్తులకి పదవులు రాకపోవడం అనేది వారి అభిమానుల్లో కొంత నిరుత్సాహానికి గురి చేయడం మాట వాస్తవం. కానీ వాళ్ళు చేస్తున్న త్యాగాల్ని ఖచ్చితంగా పార్టీ గుర్తుపెట్టుకుంటుంది. ఈ రోజు కాకపోయినా వచ్చే రోజుల్లో వాళ్ళకి కావాల్సిన గుర్తింపు అయితే వాళ్ళకి లభిస్తుంది. ఎక్కడిదాకా ఎందుకండి, దేవినేని ఉమామహేశ్వరరావు గారు పార్టీలో ఎంత సీనియర్ నాయకులు అండి, ఆయన పార్టీ కోసం ఎంత కష్టపడ్డారండి. ఆయన ఎక్కడన్నా నోరెత్తాడండి, నాకు ఆ పదవి రాలేదు, నాకు ఈ పదవి రాలేదు, నాకు పదవులు ముఖ్యం కాదు, తెలుగుదేశం పార్టీ ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం, ఆయన కోసం ఆయన సైనికుల్లో నేను వెనకాలే ఉండి పార్టీ కోసం కష్టపడతాను, కానీ నాకు ఆ పదవి రాలేదు, ఈ పదవి రాలేదని చెప్పి పార్టీలు మారే రకం నేను కాదని చెప్పి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దది. ఈరోజు పదవులు రాలేదని చెప్పి వాళ్ళకి పార్టీలు వదిలి పారిపోయే వాళ్ళు వైసీపీలో ఉన్నారేమో, కానీ టీడీపీ జనసేనలో అయితే అలాంటి నాయకులు ప్రస్తుతానికి ఉన్నారని అయితే నేను అనుకోవట్లేదండి. చెత్త అంతా స్క్రాప్ అంతా వెళ్ళిపోయింది, ఎప్పుడు పార్టీల్లోంచి స్క్రాప్ని తరిమేశారు. ఇప్పుడు ఏదన్నా అవకాశం కోసం చూసుకుని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు తప్పితే నికార్సుగా పార్టీ కోసం నిలబడి పార్టీ స్టాండ్ తీసుకుని గత 5 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడి వైసీపీ నాయకుల వల్ల ఇబ్బందులు పడిన వాళ్ళందరూ కూడా ఈరోజు పదవులు రాకపోతే అంటే వాళ్ళు నిరుత్సాహపడలేదు అని నేను అన్నానంటే అది ఖచ్చితంగా అబద్ధం అవుతుంది. వాళ్ళు కూడా నిరుత్సాహం ఉంటుంది. అరే మనం ఇంత కష్టపడ్డాం, మనకి ఎలాంటి పదవిస్తే మనకు కనీసం గుర్తింపు అన్న ఉండేది అని భావించవచ్చు. బట్ అదంతా ఒక క్షణం. ఎందుకంటే మనుషులే కదండి, మనలో కూడా భావోద్వేగాలు ఉంటాయి. అరే మనం కష్టపడినప్పుడు మనకు పదవి రాలేదని బాధ ఉంటుంది. బట్ ఆ బాధని వచ్చే రోజుల్లో పార్టీ కోసం మనం ఇంకెంత కష్టపడాలి అనే విధంగా మార్చుకోవాలి తప్పితే. ఎందుకంటే ఈరోజు మనం అంత కష్టపడినా పార్టీ మనకి ఏ పదవి ఇవ్వలేదు అంటే మన కష్టాన్ని గుర్తించక కాదండి. ఇప్పుడు సొంత కుటుంబంలో తండ్రి కొడుకుని తిట్టాడు అన్నా, లేదా తండ్రి కొడుకుని తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టి బయట వ్యక్తిని తీసుకొచ్చి తన ఇంట్లో పని చేయించుకుంటున్నాడు అంటే బయట నుంచి తీసుకొచ్చిన వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్ట అండి? అక్కడ ఆ రోజుకి బయట నుంచి తీసుకొచ్చిన వ్యక్తికి ఆ వ్యక్తి అవసరం ఉంది కాబట్టి తండ్రి ఆ వ్యక్తిని తీసుకొచ్చి పని చేయించుకుంటా ఉన్నాడు. కొడుకుని తీసుకెళ్ళి ఎక్కడో హాస్టల్లో పెట్టేసినంత మాత్రాన కొడుకుని వదిలేసినట్టు కాదు కదా. కొడుకు అవసరం ఎంత ఉంటుందో కొడుకు అవసరం అంతే ఉంటుంది. అలాగే మనం పనికి తీసుకొచ్చిన వ్యక్తి అవసరం ఎంత ఉంటుందో అంతవరకే ఉంటుంది. సో అంటే ఇక్కడ నేను
ఎగ్జాంపుల్ అర్థం అవ్వాలనే విధంగా చెప్పాను, కానీ ఇక్కడ ఎవరిని కించపరిచో తక్కువ చేసి మాట్లాడాలన్న కాదు, దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటా ఉన్నా. సో ఈ విధంగా ఈరోజు పదవులు రాని వ్యక్తులు ఎవ్వరికీ లేని నొప్పి వైసీపీ నాయకులకి ఎందుకు అనేది నాకు ఈ రోజుకి అర్థం కాదు. ముందు మీది మీరు కడుక్కోవడం నేర్చుకోండి, అప్పుడు పక్కనోడి దాని గురించి ఆలోచించుదురు. కానీ మీది మీకు కడుక్కోవడం రాదు సరిగ్గా, పక్కనోడిది కడగడానికి వెళ్తా ఉన్నారు. ఒంగుని చూసుకోండి అయ్యా ముందు, మీ పక్కనోడి తర్వాత ఒంగుని చూద్దరు. కానీ సో ఏదేమైనా సరే వైసీపీ నాయకులకి ఏంటంటే పదవులు లేకపోతే నిద్రలు కూడా పట్టట్లేదు. వాళ్ళు పదవులు కావాలి, ఏదో విధంగా పదవి సంపాదించేయాలి. వాళ్ళ ఇప్పుడు బయట ప్రజలు నమ్మట్లా వీళ్ళు చేస్తున్న అబద్ధ ప్రచారాలని. ఇలాంటి సమయంలో సొంత పార్టీలోనే కుంపట్లు పెట్టగలిగితే, వాళ్ళకి విభేదాలు తీసుకురాగలిగితే పార్టీ చీలిపోద్ది. ఆ నాయకులందరూ మన పార్టీలోకి వచ్చి మన పక్షాన్ని నిలబడితే, మనం ఎలాగో మన మాటలు నమ్మట్లేదు, వాళ్ళన్నా బయటకు వచ్చి సొంత పార్టీ మీద విమర్శలు చేస్తే ప్రజలు నమ్మితే అది మనకి ప్లస్ అవుద్ది అనే దుర్బుద్ధి ఆలోచన కలిగిన వ్యక్తులు వైసీపీ వాళ్ళు. అందుకని ఈరోజు వాళ్ళకి చీలికి తీసుకురావడానికి ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు తప్పితే, వాస్తవంగా ఆ పదవులు రాని వాళ్ళ మీద వీళ్ళకేమీ సింపతి లేదు, లేదంటే వాళ్ళ వల్ల వీళ్ళకేదో ఒరిగిపోతుంది లేదంటే కారిపోతుంది అనుకోవడానికి కూడా లేదండి. అన్న ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ టీడీపీ సంబంధించి వర్మ గారు ఉండేవారు. ఎమ్మెల్సీ సీట్ని కూడా త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ హామీ ఇచ్చారు, మీకు ఎమ్మెల్సీ సీట్ ఇస్తాను వర్మ గారు అన్నట్టు అక్కడ మాటలు జరిగినాయి. కానీ వర్మ గారిని కూడా ఈ రోజున లిస్టులో పేరు చదవకపోవడంతో వర్మ గారు కూడా నిరాశ చెందారు. వర్మ గారు కూడా టీడీపీ పార్టీ గుడ్ బై చెప్పబోతున్నారంటూ వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్ద ఎత్తున జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. అన్న నిజంగానే ఈ రోజున వర్మ గారు ప్రెస్ మీట్లో కూడా కూటమి నాకు అండగా ఉందని చెప్పి మాట్లాడారు. కానీ వాళ్ళు ఎందుకు ఎంత దారుణంగా వేసి ప్రచారం చేయడం? ఇప్పుడు అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ప్రజలు ఎలాగో వీళ్ళ మాటలు నమ్మట్లేదండి. ప్రజలు నమ్మనప్పుడు ఏం చేస్తారు? ప్రజలు నమ్మే విధంగా ఎవరి మాటలు అయితే నమ్ముతారో వాళ్ళనే వాళ్ళ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా అంతే సహజంగా. సో వైసీపీ దాంట్లో ఒక డిగ్రీ ఎక్కువ చదివింది కాబట్టి ఇప్పటి వరకు వీళ్ళ మాట ఎవరో నమ్మట్లేదు. కాబట్టి కూటమి పార్టీలో పార్టీ కోసం కష్టపడి ఆ పదవి వస్తుందని చెప్పి బలంగా ఆశించిన వ్యక్తులు పార్టీ మీద ఎక్కడో ఒక చోట వ్యతిరేకంగా మాట్లాడితే తమకు అనుకూలంగా మార్చుకోవాలనే విధంగానే ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు తప్పితే వైసీపీ వాళ్ళు. ఈరోజు వర్మ గారేనండి ఫర్ ఎగ్జాంపుల్. నేను ఉమా గారి గురించి చెప్పా, మిగిలిన వాళ్ళ గురించి చెప్పిన వర్మ గారండి కూటమి ధర్మం ప్రకారం పొత్తులో భాగంగా తను ఏ పార్టీతో సంబంధం లేకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేసి అత్యంత భారీ మెజార్టీతో గెలిచిన నియోజకవర్గంలో ఏదైతే 24లో వస్తున్న వేవ్లో ఆయన మళ్ళీ ఒక తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడాలి అనుకున్నప్పుడు ఆ పార్టీ అభ్యర్థిత్వం తనకి సీట్ ఇవ్వకపోగా కూటమి ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు నేనే పోటీ చేస్తానని చెప్పిన తర్వాత వర్మ గారు కొంత అలిగిన మాట వాస్తవం. ఎక్కడో చోట అవకాశం దొరుకుతుందేమో, మళ్ళీ నాకేదో ఎక్కడో చోట సీట్ ఇస్తారేమో ఇక్కడ కాకపోతే నన్ను భావించారు. కానీ ఆయన బలంగా నిలబడాలనుకున్న నియోజకవర్గం అది. అలాంటి చోట పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయనే సొంతంగా ప్రచారం చేసి ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నారు. సరే ఆయన ఏదో పదవి వస్తుంది అనుకుని చేశారా లేదా ఇంకోటో తర్వాత విషయం అండి. వచ్చే రోజుల్లో ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందో కూడా మనం చెప్పలేం. ప్రస్తుతానికైతే కూటమి పార్టీ అధికారంలో ఉంది. ఎలాంటి సమయంలో డేర్ చేసి ఎవరు బయటికి వెళ్ళాలని కూడా అనుకోరు. మేబీ 2 సంవత్సరాల తర్వాత పార్టీ విధి విధానాలు, పార్టీ చేస్తున్న కూటమి పార్టీలు చేస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలకి నచ్చక ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత కనిపిస్తుంది అనుకున్నప్పుడు ఈయన గురించి నేను చెప్పట్లేదండి. పదవులు రాక వస్తుందని ఆశించిన వ్యక్తులు ఇప్పుడు ఎవరైనా ఏముంది ఎక్కడ అవకాశం దొరుకుతుంది అనుకుంటే అక్కడికి వెళ్ళిపోయే మనస్తత్వాలే ఈరోజు మానవుడిది. సో వీళ్ళేమో అందులో అతీతులు కాదు కదా. బట్ వర్మ గారి విషయం తీసుకుంటే ఆయన స్టాండ్ తీసుకున్నారు. ఒక స్టాండ్ ఆయన కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడి పనిచేశారు. ఆయన గెలిపించుకున్న పేరుకి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అయినా ఇది రాజ్యాంగం పరంగా పిఠాపురం శాసనసభ్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అయినా ఆ నియోజకవర్గంలో అక్కడి ప్రజలందరికీ కూడా పిఠాపురం శాసనసభ్యులు ఎవరంటే వర్మ గారు అని చెప్పుకుంటారు. ఆయనకు అంతకన్నా గౌరవం ఏం కావాలి నాకు అర్థం కాదు.
ఈరోజు నేను అఫీషియల్గా ఎమ్మెల్యేని కాకపోయినా ఆ నియోజకవర్గంలో నేను ఏది చెప్తే జరుగుతుంది అనుకున్నప్పుడు నాకు మళ్ళీ కొత్తగా పదవులు ఎందుకండి? అదే ఈరోజు వర్మ గారు భావించారు కాబట్టే నాకు ఎమ్మెల్సీ పదవి రానంత మాత్రం నాకేం దిగులుగా లేదు, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఓకే. సో అదే ఇప్పుడు ఎవరైనా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు పార్టీ కోసమే నిలబడతారండి, పదవుల కోసం అయితే ఎవరు నిలబడరు అనేది నా ఉద్దేశం.